హలో అండి. ఈవేళ సంక్రాంతి నాడు బెల్లం గవ్వలు చేసుకోవడం చూపిస్తున్నాను. తప్పకుండా చేసుకుని రుచి చూడండి, చాలా బాగుంటాయి. ముందుగా మైదా 2 కప్పులు తీసుకోవాలి. ఫ్రెష్దే పండుగలకి ఎప్పుడు కూడా ఫ్రెష్ తాజా సరుకునే వాడాలండి. అలా అయితేనే వాసన రాకుండా ఉంటాయి, ఎంతో రుచిగా ఉంటాయి. నిలవ ఉన్న పదార్థాలు ఏది కూడా వాడొద్దు పిండి వంటల్లోని. 2 కప్పుల మైదా పిండికి పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. మిక్సీ పట్టుకుంటే సన్న రవ్వలా ఉంటే చాలా బాగుంటుంది. గవ్వలు చాలా స్మూత్గా వస్తాయి. అందులో యాలకులు వేసుకుని బొంబాయి రవ్వని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న బొంబాయి రవ్వని మైదాలో కలపండి. మైదాలో వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఇందులోని టేస్ట్ కోసం సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఏ పిండి వంటలు స్వీట్స్ చేసినా సరే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి స్వీట్స్లోని. అలాగే కొద్దిగా వంట సోడా కూడా వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకుందాం. అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే గవ్వలు స్మూత్గా రావడానికి 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసి బాగా కలపండి. బాగా కలిపాక చేతిలో ఉండేలాగా కట్టినట్టు ఉండాలి, అప్పుడే బాగుంటుంది. సరిపడా నీళ్ళు పోసుకుని ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. 10 నిమిషాలు పోయాక ఇలాగా మైదాపిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి. చేసుకుని మీ దగ్గర గవ్వలపేట ఉంటే సరే అండి, ఇలాగ తీసుకోవచ్చు. ఇలాగ గవ్వలపేట ఇలా దొరుకుద్ది మనకి. ఈ చెక్క మీద రోల్ చేసుకోవచ్చు, లేదంటే కొత్త దువ్వెన మీద కూడా రోల్ చేసుకోవచ్చు. అలాగే ఆయిల్ మనం తీసుకునే చిల్లుడు గరిటె ఉంటుంది కదండి, దాని మీద కూడా మనం రోల్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ ఒకేసారి గవ్వల కింద తయారు చేసుకుని పాన్ మీద నూనె పెట్టుకుని మీడియం మంటలో వచ్చి మీడియం ఫ్లేమ్ మీద అన్నీ వేపుకోవాలండి. స్లోగా వేగుతాయి, ఎందుకంటే లోపలికంటా వేగాలి కదా, అందువల్ల మీడియం ఫ్లేమ్ మీదే ఉంచి నెమ్మదిగా వేపుకోవాలి, అటు ఇటు తిప్పుతూని. ఇలా చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్లో రావాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక గవ్వని విడిగా తీసి పెట్టుకోండి, వేయించినవి. ఇలా మొత్తం అన్నీ కూడా ఇలాగే చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ వేయించి తీసుకోవాలండి. 2 కప్పుల మైదాకి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. తురిమిన బెల్లాన్ని ఒక పాన్లో వేసుకుని స్టవ్ మీద పెట్టాలి. కరగడానికి సరిపడా 2-3 స్పూన్లు నీళ్లు వేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు వేయకూడదండి. ఎక్కువ నీళ్ళు కనుక వేస్తే పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇలా సరిపడా 2-3 స్పూన్లు నీళ్ళు వేసుకుంటే చాలు. స్లోగా తిప్పుతూ పాకం రానివ్వాలి. ముద్ర పాకం వచ్చాక యాలకుల పొడి 1 స్పూన్ వేసుకోండి. మంచి టెక్చర్ రావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి కూడా వేసుకుని తిప్పండి, కలుపుతూనే ఉండాలి. దగ్గర పడుతుంది కదా, ఇప్పుడు సరిపడా తీగపాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని అందులో 1 స్పూన్ వేసి చూస్తే మనకి ఇలా తెలుస్తుంది. చూసారా, ఉండపాకం వచ్చింది. గవ్వలకు సరిపడా పాకం వచ్చేసిందండి. ఫ్లేమ్ సిమ్లో ఉంచి ముందుగా వేయించుకున్న గవ్వల్ని బెల్లం పాకంలో వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోండి. అన్ని వైపులా పట్టాలండి, లేకపోతే సరిగ్గా కోట్ అవ్వకపోతే కనుక రుచిగా ఉండవు. ఫ్లేమ్ సిమ్లో ఉంచి గవ్వలన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపేసి ఇంకొకసారి బాగా కలుపుకుని గవ్వల్ని ప్లేట్లో తీసుకోండి. బాగా చల్లారాక ఓ పాత్రలో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. మనం 15-20 రోజులు నిలవ ఉంటాయండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. నెయ్యి వేయడం వల్ల క్రిస్పీగా వచ్చాయి చాలని. బెల్లం 1 కప్పు ఎక్కువ అవుతుందంటే కొంచెం 3/4 కప్పు వేసుకోండి. అప్పుడు పాకం తక్కువగా ఉంటుంది, తక్కువ కోట్ అవుతుంది. తక్కువ షుగర్ తిని వాళ్ళు అలా చేసుకోవచ్చు. ఈసారి సంక్రాంతికి మీరు తప్పకుండా బెల్లం గవ్వలు చేయండి. ఎలా తయారు చేశారో నాకు చెప్పండి.